సూటిగా దాసరి రాము గారిని అడగదలుచున్నాను. నేనంటే ఆయన కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడిగా ఎవరిచ్చారు ఆయనకి? రాష్ట్రానికి కాపు నాయకుడు అని చెప్పుకునే ఆ దాసరి రాము గారికి ఎవరిచ్చారు? ఎందుకంటే ఒక కాపునాడు అనేది ఒక రాష్ట్రంలో ఒకటి ఉండేది గతంలో. దానికి వంగవీటి మోహన్ రంగారావు గారు, తర్వాత మిర్యాల వెంకటరావు గారు, తర్వాత ఇలా ముద్రగడ పద్మనాభం గారు పెద్దలందరూ చేసి ఉన్నారు. కాపు నాయకుడిని రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తిరిగేస్తున్నాను, నేను ఎంతో చేసేసానని దాసరి రాము గారు మొత్తం రాష్ట్రానికి కాపు నాయకుడిగా ఎవరు చెప్పారు? నాకైతే ఆయన ఎప్పుడు నేను కాపు నాయకుడు రాష్ట్రానికి అని అనుకోలేదు. కాపు ఉద్యమాన్ని నేను ఒక్కడనే కాపు తిరుగుతున్నాను, నేను మొత్తం రాష్ట్రం అంతా కాపు సేన తిరిగేశాను, జనసేన పార్టీకి ఎంతో చేశాను, పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో చెప్పేశాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈయన చెప్తాడా? ఈయన ఎప్పుడైనా జనసేన జెండా కండువా కప్పుని తిరిగాడా? మేము కాపులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చి ఆయన వెనకాల కండువా వేసుకుని 12 సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. దాసరి రాము గారు ఎప్పుడైనా జనసేన కండువా వేసి తిరిగాడా? పైపెచ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమని? నేను ఎంతో తిరిగేశానో మా కూతురు పోస్టులు పెట్టింది. రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు, జనసేనలో మహిళలు, ఇతర కులస్తులు, కాపు మహిళలు, కాపు నాయకులు, కాపు కుర్రోళ్ళు, యువత ఎంతోమంది పోస్టులు పెట్టారు మీడియాలో పోస్టులు పెట్టడం అనేది సహజమైన విషయం. అది దాన్ని అంత చూపించే అవసరం లేదు. అయితే దాసరి రాము గారు చెప్పేవి ఎలా ఉందంటే, కొట్టు సావడానికి సిద్ధంగా ఉండండి, బయటకు వచ్చేయండి కాపులందరూ, పవన్ కళ్యాణ్ దగ్గర ఉండకండి, కొట్టేసుకుందాం, కమ్మలతో గొడవ కొట్టేసుకుందాం, రెడ్లతో కొట్టేసుకుందాం. ఒక్క విషయం మర్చిపోతున్నారు, జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాలు ఐక్యతతో నడిపే విధానం ఒకటి రాసి ఉంటుంది అక్కడ. ఆయన ఎప్పుడు చదువు ఉండడు అనుకుంటా, చదవమని చెప్పండి. కులం కాపులు పెద్దన్న పాత్ర వహించమన్నాడు పవన్ కళ్యాణ్. పెద్దన్న పాత్ర అంటే ఏంటి? గొడవలు చేయమనా, కొట్లాటలు రక్తపాతం వెళ్ళమని చెప్పాడు ఆయన? ఏమన్నా కాదు కదా. ఏం చెప్తున్నాడు ఆయన? పెద్దన్న పాత్ర అంటే మనకు ఒక హోదా ఉందో, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబంలో ఉన్నాం, మనం ఈ చిన్న కులాలు ఇతర కులస్తులు అందరూ కూడా ఐక్యతగా చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పాడు ఆయన. అది మానేసి పలానా ఊరిలో కాపులు కొట్టేశారు, పలానా ఊరిలో అక్కడ వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారు అక్కడ. ఆ విషయం దాసరి రాముకు తెలియదేమో, మాకు అన్నీ తెలుసు. మా వాళ్ళు జనసేన కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్ళి కనుక్కొని వచ్చారు, అక్కడ ఏం జరిగిందో మాకు తెలుసు. అవి ఎత్తట్లేదు ఇక్కడ. ఆ వ్యక్తిగత గొడవల కోసం మాట్లాడడానికి బాగోదని ఎత్తట్లేదు. కమ్మోడు రెడ్డి అని చంపేశాడు, కాపుని చంపేసి కాపుని కొట్టేశాడు. ఏమంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన గొడవలు జరుగుతుంటాయండి. ప్రతి ప్రాంతానికి దాన్ని సరితోసుకోలేం. ఇదే ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదే ప్రాబ్లం. అదంటరా, ఇదంటరా. మా జనసేన సిద్ధాంతం 7 సిద్ధాంతాలు ముఖ్యమైనది. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన, రాజకీయం, సంస్కృతిని కాపాడేటువంటి సమాజం, ఇటువంటివన్నీ కూడా గొప్ప ఆలోచనతో 2014 మార్చి 14 తెలంగాణ పోరాట గడ్డ మీద పార్టీని స్థాపించారండి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహోన్నత వ్యక్తి మనం ఎప్పుడో ఎక్కడో అల్లూరి సీతారామరాజు గారి కాలంలో పుట్టిండే బాగుండు, సుభాష్ చంద్రబోస్ గారి కాలంలో పుట్టిండే బాగుండు అనుకున్నారు. ఇప్పుడు పుట్టాలంటే మన అదృష్టం ఉందండి. పవన్ కళ్యాణ్ అడిగినటువంటి ప్రదేశంలో అడిగినటువంటి రోజుల్లో మనం ఉన్నామంటే మన గర్వకారం చెప్పుకుందాం. రాబోయే తరాలకి ఒక కారణ జన్ముడు మన సమీపంలో మనతో పాటు ప్రయాణం చేశాడు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు కూడా అలాగే ఉండండి. మీతో పాటు కొన్ని వాగుతున్నారు, దయచేసి వాళ్ళకు కూడా చెప్తున్నాను అందరికీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారో ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏమండి, నేను 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెడితే 10 సార్లు ఆలోచిస్తాను సమస్య చేయడానికి. ఆయన ఎండనక పగలనక ఎన్నటువంటి ఒడిదుడికి తట్టుకుని సినిమాల్లో చేసినట్టు ఆ డబ్బుని తీసుకొచ్చి ఎంతమందికి అండి, కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారండి. ఎంతోమందికి అండి, చిన్నపిల్లలకి, వృద్ధులకని, ఎన్నో ప్రాంతాల్లో రోడ్లని, అసలు మారుమూల గ్రామాల తండాల్లో, అక్కడ నడలేని ప్రదేశాల్లో జోలి పట్టుకుని వెళ్ళేటువంటి వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి అటవికులకి రోడ్డు మార్గం చూపించేటువంటి మార్గదర్శకుడు నేను అనుకున్నాం. రాజమండ్రి కార్పొరేషన్ సెక్రటరీ, హితకారిణి సమాజం డైరెక్టర్ని. కాపుల మంద పీతల మంద అన్న ఒక సామెత ఉంటుంది. ఆ సామెత దాసరి రాము గారిని చూస్తే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు ఎదిగినా చూడలేరు, ఒకళ్ళు ఎదుగుతున్నా చూడలేరు, ఒకళ్ళు బాగున్నా చూడలేరు. దానికి ప్రత్యక్ష నిదాహరణ మన కాపు జాతి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక ప్రధాని
మంత్రి స్థాయి వ్యక్తి కూడా ఆయన ఇంటికి వచ్చి పలకరించారంటే ఆయన్ని ఖ్యాతి ఎక్కడ దాకా ఉంది, ఆయన మంచితనం ఎంత ఉంది, ఆయన సేవా గుణం ఎంత ఉంది అనేది రాష్ట్రం కాదు దేశం మొత్తం చూస్తుంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న ఒక అతను లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో నా పేరు మార్చుకున్నాను, రెడ్డి కులానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనేమో బయటకు వచ్చి విమర్శ కాదు, పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో ఒకటే మాట చెప్పారు, జగన్ సంబంధించిన కులం ఎప్పుడైనా వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిందా, చంద్రబాబు గారి కులం ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిందా, మన కులానికి ఎందుకు ఇంత జాడ్యం, ఇంత అంటే మన వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరన్నా, మాట్లాడలేరన్నా. అలాగే పీఆర్పీ టైంలో కూడా పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి డైరెక్ట్ పీఆర్పీ ఆఫీసులోకి వచ్చే పార్టీని విమర్శించాడు. అటువంటి జరగకుండానే ఆయన జాగ్రత్త పడుతున్నాడు. మిమ్మల్ని కలవట్లేదని మీరెళ్ళి కలవండి, మీరెళ్ళి కలవండి. మీ ఈగో అడ్డొస్తుందా? ఏ ఇబ్బంది ఏంటి? ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన ఒంట్లో బాగోలేదు, డాక్టర్లో హెల్త్ కంప్లైంట్ ఉంది, మీరు ఎక్కువ తిరగకూడదని చెప్తున్నా సరే ఆయన వచ్చి మన రాజమండ్రి 3 రోజుల్లో పొద్దునంతా ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ రాత్రంతా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన పొల్యూషన్ గురించి ప్రజలకు పుష్టాలు వస్తున్నాయి, దాని గురించి హెల్త్ కంప్లైంట్లు ఏమి ఉండకూడదు, పొల్యూషన్ కంట్రోల్ అన్నీ చూసుకోవాలని చెప్పి అన్నీ చేసుకుని వెళ్తుంటే దాన్ని విమర్శిస్తారు. ఓ పార్టీకి ఆయన ఇంత వర్క్ చేస్తుంటే దాన్ని విమర్శిస్తారు కులాల పరంగా. ఇది మళ్ళీ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదు. ఇది రిపీట్ అయితే మట్టుకి జనసేనలో కాపులు అంటే సత్తా ఏటో ఈసారి చూస్తారు. ఇప్పుడున్న మేము అప్పటికప్పుడు 10 నిమిషాల ముందు అనుకుంటే రాజమండ్రి 10 మంది ఎంతమంది వచ్చారు. ఇంకా స్టేట్లో మొత్తం కాపులందరూ వస్తే మీరు అందరూ ఏమవుతారో ఒకసారి తెలుసుకోండి. ఖబర్దార్. జై జనసేన, జై కాపు.